అంటే అమ్మవారు వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే నిజంగా అమ్మవారు ఎన్ని నిమిషాలు మనిషి పైన ఉంటుంది? అమ్మవారు వచ్చినప్పుడు ఏంటనంటే ఉంటుంది, ఒక 10 మందికి చెప్పేంత వరకు ఉంటుంది. ఓకే. 10 మందికి వాళ్ళ కష్టాలు చెప్పేంత వరకు అమ్మవారు పెయి మీద ఉంటుంది. దాని తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అమ్మవారు శాంత అయిపోతుంది. అంటే మేము కొలుపు చెప్తాం కదా ఇంట్లో కూర్చున్నప్పుడు, ఆ టైంలో బోనం ఎత్తుకున్నప్పుడు ఏంటనంటే అమ్మవారిని వెళ్ళిపోకుండా, అంటే పెయి మీద నుంచి వెళ్ళిపోకుండా, అమ్మవారు వచ్చేది 10 మినిట్సే ఉంటుంది. అమ్మవారిని పెయి మీద నుంచి వెళ్ళిపోకుండా డప్పు చప్పుడు ఉంటుంది అనమాట. ఒగ్గు వాళ్ళ దండకాలు వేసుకుంటూ వెళ్తారనమాట. ఆ టైంలో అమ్మవారు అనేది ఆడుకుంటూ వెళ్తూనే ఉంటుంది అనమాట. ఎక్కడికనంటే మన టెంపుల్కి రీచ్ అయ్యేంత వరకు అమ్మవారు ఉంటుంది. ఓకే, అలా. సో అంటే అమ్మవారు ఉండేది మాత్రం 10 మినిట్స్. 10 మినిట్స్. సో అంటే ఒకటేసారి ఇంతమందికి అమ్మవారు వస్తుందా? వస్తుంది, ఎందుకంటే ఆమె సర్వంతర్యామి కదా. ఇప్పుడు ఆమెనే ఒక భార్య అయింది, ఆమెనే ఒక చెల్లి అయింది, ఆమెనే ఒక తల్లి అయింది, ఆమెనే ఒక అక్క అయింది. ఒక స్త్రీ ఇన్ని రూపాలలో మనకి ఇన్ని రిలేషన్లలో ఉన్నప్పుడు ఒక అమ్మవారు, ఒక లోకమాత ఏమైనా చేయగలుగుతుంది. అలా